సో హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అంటున్నారు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి పండగ కోసం మనకి ఒక విగ్రహం అయితే కావాలన్నమాట. సో వినాయకుని యొక్క బొమ్మ అయితే తయారు చేస్తామని ఒప్పుకున్నాం అనమాట. వినాయకుని విగ్రహం తయారు చేయడానికి రెడీ అవుతున్నాం అనమాట. మన భూమిలో తీసిన మట్టితో తయారు చేసిన విగ్రహానికి ఉన్న ఆ మహిమ వేరు. సో చూడండి ఎలా తయారు చేస్తాం ఏంటనేది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా వినాయకుడికి మనం మట్టి తీసేటప్పుడు పసుపు కుంకుమ పెట్టాలన్నమాట. లేదా మట్టి పర్లేదు, లోపల బాగానే ఉండదు. సో మట్టి మొత్తం తావడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒకసారి మా ఊరి పొలాలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో ఏంటనేది. సో చూసారు కదా, మొత్తం ఫుల్ గ్రీనరీ అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత నీటికి ఒక కిటికీ చెక్కని అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే దాని మీద ఆ వినాయకుడిని అయితే తయారు చేయాలి. సో అది సపోర్ట్ అన్నట్టు. సో మట్టిని మొత్తం ఈ రాళ్ళు కానీ ఏమీ గడ్డ లేకుండా మొత్తం నీట్గా తీసుకొని వాటర్తో శుభ్రంగా మెత్తగా అయితే పిసకాలన్నమాట ఇప్పుడు. సో ఈ విధంగా చూసారు కదా, ఆ విధంగా మెత్తగా అయిన తర్వాత దాంతో సో బొమ్మ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ ట్విస్ట్ ఏంటనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ఫైనలీ బొమ్మ అయితే మనకు ఒక రూప్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా ఫైనల్ టచ్అప్ అయితే ఇవ్వాలి. సో అదంతా ఇచ్చిన తర్వాత బొమ్మ పూర్తిగా ఏ విధంగా ఉంది ఏంటి అనేది లాస్ట్లో చూపిస్తాను చూడండి. సో అంతకంటే ముందు మీకు లాస్ట్లో చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది అనమాట. మీకు బొమ్మ చూస్తే బుర్ర పాడైపోద్ది అనమాట, అలా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చిందనమాట బొమ్మ. చూసారు కదా ఎంత అద్భుతంగా తయారు చేసాము. సో ఇదనమాట మేము తయారు చేసిన బొమ్మ. అనుకుంటున్నారు కదా ఇంత అందంగా వచ్చింది ఏంటని. సో ఇదైతే కాదు. సో బొమ్మ అయితే తీసుకొచ్చారనమాట, కొన్నారు కొత్త బొమ్మ అయితే ఇంకోటి. సో అయితే మేము తయారు చేసింది ఏమైంది అనే కదా మీ డౌట్. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడో అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు చెప్తాను నేను, ఓకేనా. సో మనం మాట్లాడుకునే టైం అయితే వచ్చిందనమాట. సో ఇప్పటి నుంచి అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడో అక్కడ మనం తయారు చేసిన విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఏమైందంటే మేము తయారు చేసిన విగ్రహం అనేది ఒక వినాయక చవితికి 2 days ముందైతే తయారు చేసాం అనమాట. సో అదేంటంటే మట్టి బొమ్మ కాబట్టి కొంచెం పగులైతే రావడం జరిగింది అనమాట. అది చూసిన ఊరి పెద్దలు ఏమనుకున్నారంటే
సో పెద్దలంటే అందరు కాదు, ఒకళ్ళు అనమాట. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ బొమ్మ అనేది విరిగిపోద్ది, సో నిమగ్నం అయ్యే లోపు అని అపోహతో ఈ బొమ్మ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో మనం తయారు చేసిన బొమ్మ అనేది అక్కడక్కడ కనిపిస్తుంది కదా, ఆ పక్కన ఎల్లో కలర్లో చిన్నగా అదనమాట మనం తయారు చేసిన బొమ్మ అయితే. సో ఒకసారి దగ్గరికి చూపిస్తాను, చూడండి ఏ విధంగా వచ్చింది ఏంటనేది, ఓకేనా. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్ ఇలా వదిలేవచ్చా బుజ్జమ్మా? श्री गणपति महाराज के, बच्चे गणपति महाराज के। సో ఇదండి మా ఊరి వినాయక చవితి ఈ సంవత్సరం అయితే ఈ విధంగా అయితే జరిగిందనమాట. సో వీడియో అనిపించింది, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా, బాయ్.